నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఘనంగా వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం వేడుకలు ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశాంతంగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం ఆలస్యంగా ప్రారంభం కావడంతో అసహనం వ్యక్తం చేసిన సభ్యులు శుక్రవారం తెనాలి చేరుకున్న సిపిఎం రాజధాని నిర్మాణ రాష్ట్ర అభివృద్ధి జాథా తెనాలి మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షతన జరిగిన సమావేశంలో అజెండాలోని 4 అంశాలను ఆమోదించారు. 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం సుమారు 45 నిమిషాల పాటు ఆలస్యంగా ప్రారంభం అయింది. చైర్పర్సన్ కమిషనర్ సమయానికి రాకపోవడంతో అప్పటికే ఎదురు చూస్తున్న సభ్యులు సమావేశం నుండి బయటకు వెళ్లిపోయారు. కనీసం సమాధానం చెప్పేవారు కూడా లేరంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. సమాధానం చెప్పే ఆఫీసర్ లేరు, సంబంధించిన కమిషనర్ లేడు, ఎవరు లేరు. 11ంటికి మీటింగ్ ఎలాగైనా ఇచ్చాడు, 11:41 చెప్పిన పనులు ఏమి జరగవు. రేపు మీటింగ్ అనేది వాళ్ళ కమిషనర్ గారు ఫోన్ చేస్తారు. హలో కౌన్సిలర్ గారు ఎక్కడ ఉన్నారు? చేద్దామన్నా అదే కదా 5-6 నెలల నుంచి అటు చీపిరిపూర్లు ఇటు పడదు. అడిగిన నాగుడుగుల మీద కేసులు. 640 రూపాయలు. అలాగే డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర రూపాయలు. 33.33% పెంచితే నాను. అలాగే 18వ నెంబర్ శ్రీ చుండూరు వెంకట జగదీష్ కుమార్ గారు మంజూరు చేయవలసిందిగా కోరారు. మోచర్ల సుగుణమ్మ సమావేశం అని చెప్పి ఎలక్షన్ కోడ్ రావటానా అందువల్ల మనం సాధారణ సమావేశంలో కొన్ని ఉన్నాయి. ఇది ఎలక్షన్ కోడ్ రావటానా ఈ అత్యవసర సమావేశం ఈ రెడ్డిలో చేయాలి కాబట్టి షాపులు పెట్టడం జరిగింది. 3 సార్లు నుంచి మేము కౌన్సిల్ ఏంటంటే అప్పుడు కూడా సాధారణ సమావేశం అనే ఇస్తారు. మీరు అదే చూడటం అత్యవసర సమావేశం అని సాధారణ సమావేశం పెట్టుకుని మనం ఎన్నికలకు సంబంధించిన అంశాలు ఏమైనా ఉన్నా కూడా కౌన్సిల్కి సంబంధించి మున్సిపల్ సంబంధించిన అంశాలు కూడా పెట్టకుండా మనం సాధారణ సమావేశం పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు కొత్తగా మన అత్యవసర సమావేశం పెట్టారు కమిషనర్ గారు. సాధారణ పెట్టడానికి ఇబ్బంది అడుగుతున్నారు. నాకు కూడా అంత ఐడియా లేదు. అడుగుతున్నాను కమిషనర్ గారికి తెలియదు. మంచి సబ్జెక్టులతో మీ ముందుకు రావాలనేసి అనుకున్నాం. అజెండా కూడా ప్రిపేర్ అయిపోయింది. మీకు సర్క్యులేట్ చేయాలని చేసి రెడీ అయిపోయినాయి, సంతకాలు కూడా అయినాయి. ఆ క్రమంలో డిస్బర్స్మెంట్ కూడా బయలుదేరారు. సంబంధించి నోటిఫికేషన్ తోటి సుమారుగా 30 సబ్జెక్టులు 30 సబ్జెక్టులు తోటి ముందుకు రావాలి. అప్పటికప్పుడు ఎలక్షన్ కోడ్ రావడంతో జరగాలి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏవైతే ఎన్నికల కోడ్కు వ్యతిరేకంగా ఉండవో వాటితో ఈ కొద్ది సమయం లేదు కాబట్టి ఈ విధంగా మీ ముందుకు రావాల్సి వచ్చింది. అంతేగాని దీంట్లో వేరే ఏం లేదు. దీన్ని అనేలా భావించవద్దు. ఒకటే ఒక అంశం ఏంటంటే రివ్యూస్ మాత్రం పెట్టాము, ఏదైతే లేదు. అండ్ నెక్స్ట్ ఇయర్ ఫైనాన్షియల్ సంబంధించినటువంటి ఆప్షన్ సంబంధించిన ఒక అంశం ఉంది గజెట్ నోటిఫికేషన్ కోసం. అది కూడా రేపు నేను పెంచలేదు, రొటీన్ అంశం కాబట్టి దీన్ని పెట్టాము. కానీ దీన్ని వేరే అంశం అయితే సమన్వయం కూడా వల్ల వీళ్ళందరికీ కూడా సర్క్యులేట్ అవ్వాలి కాబట్టి దీన్ని సాధారణ చేసిన అత్యావసరం పెట్టడం జరిగింది. దీంట్లో టెక్నికాలిటీ ఇష్యూ తప్పని వేరే ఇష్యూ చేయలేదు. ఎన్నో పెట్టలేదు, అయ్యి ఆప్షన్ చేసినట్టు పెట్టలేదు. వాళ్ళకు 3 years అయింది కాబట్టి వాళ్ళే మేమే కఠిన అవసరం చేసి వాళ్ళకి పెట్టాము. ఆప్షన్ ఏం లేదు. ఇప్పుడు మన కోసం పెట్టినట్టు అంశం
ఫాలో అవ్వలేదు కాబట్టి దాని కొంచెం మీరు దయచేసి దాంట్లో ఉన్న శ్రద్ధలు చేస్తే మున్సిపాలిటీ కూడా ఆదాయం పెరిగింది, దాని మీద దృష్టి పెట్టవలసిందిగా మనం చేసుకున్నాను. థ్యాంక్ యూ. లైన్ చెడిపోయింది అధ్యక్ష. ట్యాంకర్ అయితే 2-3 ఏళ్ళ బట్టి వెళ్తుంది. ఆ పన్నుకి వెళ్ళే వాళ్ళు ఏమవుతుందంటే అధ్యక్ష, కొంతమంది ఇంట్లో ఉంటున్నారు ట్యాంకర్ వెళ్ళిన టైంలో, కొంతమంది ఉండట్లేదు. వాళ్ళ వాటర్ బాగా ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. ఇది నేను చెప్తానే ఉన్నాను చాలా వాళ్ళ బట్టి. మరి దానికి ఏదైనా శాశ్వత పరిష్కారం చూపిస్తారని అడుగుతున్నాను అధ్యక్ష. ఏఈగా చేశారని అన్నారు. పైప్ లైన్లు బాగు చేయాలి అధ్యక్ష. పైప్ లైన్ బాగు చేయడం కాదు మేడం, కూలే కానీ మనం ట్యాంకర్ పెట్టాలి. 80 ఎస్టిమేట్ కూడా వేశారు ఏమేం చేయాలనేది. 12 ఏళ్ళకి వాటర్ ఇప్పుడు మొత్తానికి మాత్రం ట్యాంకర్ పంపించారు. వచ్చేది ఏకకాలం అధ్యక్ష. ఈ నెలలో పెట్టాల్సిన సాధారణ సమావేశం ఎన్ఎంసీ ఎలక్షన్ కోడ్ రావటాన ఈరోజు సాధారణ సమావేశం ఆపేసి ఎజెండాలో కొన్ని పెట్టాల్సిన వర్కులు కూడా ఉన్నాయి. దాదాపుగా ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఆపేయడం జరిగింది. అలానే ఇక్కడ అత్యవసర సమావేశంలో 4 అంశాలు ఆమోదించడం జరిగింది. షాపులు వీడి కూర్చున్నాయి కాబట్టి ఆ అంశాలు ఆమోదించడం జరిగింది. దయచేసి అందరూ ఇప్పుడు వర్కులు జరిగే చోట ఎదురుగా వాటర్ ఇవ్వన్నా కూడా ఆ రోడ్డు తడపడానికి ఇవ్వట్లేదని తెలిసింది, నా దృష్టికి వచ్చింది. కాబట్టి ప్రజలకు చెప్పేది ఏంటంటే అది మీరు వాడుకునేది కాబట్టి దయచేసి ఈరోజు లక్షలు పెట్టి రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ మనం వేపిస్తున్నామంటే దాన్ని తడుపుతూ ఉంటేనే, ఇప్పుడు మనం కొత్త ఇల్లు నిర్మిస్తున్నప్పుడు దాన్ని తడిపితేనే కదండి స్టాండర్డ్ అనేది ఉండేది. అలానే ప్రజలందరూ కూడా మీ అందరి సహకారం ఉండి మన ఇంటి ముందలే వస్తున్నారు కాబట్టి ఆ వాటర్ అనేది ఒక 10 రోజులకు మీరు అవకాశం కల్పిస్తే వాళ్ళకి తడపడానికి అది స్టాండర్డ్గా సంవత్సరాల వారి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించి కాంట్రాక్ట్కి వాటర్ అందించాలని కోరుకుంటున్నాను. మీరు ఏదైనా గుంటలు పడినా కూడా ఇలా రోడ్ పగిలిస్తున్న పైపులు ఇలా చెప్తున్నారు. మీ అందరి సహకారంతో మేము చేస్తున్నాము. దయచేసి మీ అందరూ కూడా సహకరించండి. మన మున్సిపాలిటీ నిధులు ఉంటానే ప్రతి ఒక్క రూపాయి ఈ రోజున పార్కులు డెవలప్ కానివ్వండి, రోడ్డు డెవలప్ కానివ్వండి, ఏదైనా మేము చేయగలుగుతున్నామంటే మన మున్సిపాలిటీ నిధులతోనే చేస్తున్నాము. అలానే ఈ రోజున కొత్త జేసీపీ అను 2 ట్రాక్టర్స్ ఈ వస్తువుని కొత్తగా మేము కౌన్సిల్లో పెట్టి ఆమోదించిన కొత్త ఈ వస్తువు జరుగుతుంది. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా తెనాలి పట్టణాన్ని డెవలప్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత కమ్యూనిస్ట్ పార్టీ 27వ మహాసభలు నెల్లూరులో జరగనున్న సందర్భంగా తాడేపల్లి నుండి నెల్లూరుకు వెళుతున్న జాథా శుక్రవారం తెనాలికి చేరుకుంది. తెనాలి మార్కెట్ సెంటర్లో జాథాకు సిపిఎం నాయకులు స్వాగతం పలికారు. ప్రజలపై మోపిన విద్యుత్ భారాన్ని తగ్గించాలని, ప్రపంచ బ్యాంక్ రాజధాని కాదు ప్రజల రాజధాని కట్టాలని, అప్పుగా కాకుండా కేంద్రం నుండి హక్కుగా రావాల్సిన నిధులు తీసుకొచ్చి అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టాలని నాయకులు డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణ పనులను స్థానికులకే అప్పగించాలన్నారు. ప్రభుత్వం ఏర్పడి 6 మాసాలు దాటినా రైతులకు పంటలకు ఇస్తానన్న నిధులు విడుదల చేయాలని కోరారు. గత ప్రభుత్వం రాజధాని పేరిట 3 ముక్కల ఆట ఆడినట్టు కాకుండా రాజధాని అమరావతి అని వెంటనే చట్టం చేయాలని తెలిపారు. విశాఖ ఉక్కుకి గన్లు కేటాయించి తక్షణమే ప్రైవేటీకరణ ఆపుతున్నట్లు స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. నెల్లూరులో జరిగే మహాసభలో చర్చించే అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని, ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. నెల్లూరులో జరిగే మహాసభలను విజయవంతం చేయాలని తెలిపారు. గత 3 సంవత్సరాల క్రితం సిపిఎం రాష్ట్ర 26వ మహాసభలు తాడేపల్లిలో జరిగాయి. 27వ మహాసభలు నెల్లూరులో రేపు ఫిబ్రవరి 1, 2, 3 తారీఖులు జరుగుతూ ఉన్నాయి. మహాసభ టు మహాసభ పేరుతో తాడేపల్లిలో నిన్న ఈ జాథా సిపిఎం జాథా ప్రారంభమై ప్రధాన ఎజెండాగా రాజధాని నిర్మాణం, రాష్ట్రాభివృద్ధి అనే నినాదంతో మొత్తం పర్యటిస్తూ రాజధాని గ్రామాల్లో అన్నింటిలో నిన్న పర్యటిస్తూ రాత్రికి గుంటూరు సభ జరుపుకొని ఈరోజు నారాకోడూరు నుంచి తెనాలికి వచ్చింది. ఈ తెనాలి నుంచి పొన్నూరు, బాపట్ల, చీరాల, ఒంగోలు మీదుగా రేపటికి నెల్లూరు చేరుకుంటా ఉంది. ప్రధానంగా మేము చెప్పదలుచుకుంది రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల్ని ప్రపంచ బ్యాంకు అడుకో దగ్గర నుంచి 30,000 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెబుతా ఉన్నారు. ఆ భారాలను తిరిగి ప్రజల మీద, రాజధాని ప్రజల మీద అంటా ఉన్నారు. అది ప్రజా రాజధానిగా నిర్మిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాడు. మీరు ఏవైతే పీపుల్స్ క్యాపిటల్ నిర్మిస్తామని చెప్పారో, ప్రజాదాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ప్రజా రాజధాని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి రాబట్టి ఇక్కడ
రాజధాని అభివృద్ధి చేయాలా, అంతే తప్ప ప్రపంచ బ్యాంకు నిధులు తీసుకొచ్చి వాళ్ళ షరతులకు లొంగి ప్రపంచ బ్యాంకు రాజధాని మాకు వద్దు అని చెప్పి అక్కడ రాజధాని ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. వాళ్ళ షరతులు మాకు అవసరం లేదని చెప్పి కోరుకుంటా ఉన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి యార్లగడ్డ నేతాజీ, ఎం భవన్ నారాయణ, ఎం రవి, బోర్లగడ్డ వెంకటేశ్వరరావు, కొలిపర బాబు ప్రసాద్, ములకా శివసాంబిరెడ్డి, రవీంద్రరావు, గద్దె రవీంద్రరావు, షేక్ హుస్సేన్ వలి, గండికోట వెంకట సుబ్బయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ భావన్ నారాయణ, ఎం రవి, ఎస్ సుబ్రహ్మణ్యం, గండికోట వెంకట సుబ్బయ్య, శివకుమారి తదితరులు పాల్గొన్నారు. ప్రజా నాట్య మండలి నాయకులు వేంజల సుబ్బారావు, నాగిరెడ్డి, రాజ్యలక్ష్మి, చలపల్లి కిన్నెర తదితరులు విప్లవ గీతాలు ఆలపించారు. ఈ రాష్ట్రంలో భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి, భారీ పరిశ్రమ నిర్మాణానికి, వ్యవసాయం అభివృద్ధికి, విద్యాలయాల అభివృద్ధికి, వైద్యం అభివృద్ధికి, ఈ రాష్ట్రంలోని కౌలు రైతులకి, వ్యవసాయ కూలీలకి, కార్మిక వర్గానికి సంబంధించి ఎన్నో పోరాటాలు చేసింది. పాలకుల యొక్క దివాళాకోరు ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా, పాలకులు వేసేటువంటి భారాలకు వ్యతిరేకంగా గణనీయమైనటువంటి ప్రజా ఉద్యమాలు నిర్మించింది. అట్లాంటి ఘన చరిత్ర గల సిపిఎం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మహాసభలు జరుపుకుంటుంది. ఆ మహాసభల్లో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చిస్తుంది. దానికి ప్రత్యామ్నాయం పరిష్కార మార్గాలను కూడా చర్చిస్తుంది. చర్చించిన పరిష్కార మార్గాలని ప్రభుత్వం ముందు ఉంచడానికి, ప్రభుత్వం అమలు చేయడానికి, ప్రజల్ని సమీకరించడానికి ఆ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చినటువంటి సిపిఎం శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో పోరాటాలకి నాయకత్వం వహించడానికి అవసరమైనటువంటి స్టీరింగ్ కమిటీని కూడా ఎన్నుకొని రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడటానికి ఓ బృహత్తరమైన శక్తిగా సిపిఎం ఎదగడం కోసం జరుగుతున్నటువంటి నెల్లూరులో జరుగుతున్న మహాసభలు ఏవైతే ఉన్నాయో ఆ మహాసభలకి ఈ రాష్ట్రంలోని అభ్యుదయకర శక్తులు, ఈ రాష్ట్రం అభివృద్ధి అందాలను ఆకాంక్షించే వాళ్ళందరూ కూడా మీ మద్దతు తెలియజేయాలని, మీ నిండు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. పట్టణంలో నూతనంగా నెలకొల్పిన పలు వ్యాపారాలను మాజీ మంత్రి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. తొలుత గాంధీ చౌక్లో ఏర్పాటు చేసిన ఏవిఎం సోలార్ ఎంటర్ప్రైజెస్ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అత్తోడ చంద్రకాంత్ కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హేని క్రిస్టీనా, లీడ్ కాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు, కౌన్సిలర్ పసుపులెడ్డి త్రిమూర్తి, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం రోజుకి రాష్ట్రంలో పెరగాలని ఆశిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణకి, పొల్యూషన్ కంట్రోల్కి, అంతేకాకుండా కూడా సామాన్య మానవుడి మీద భారం తగ్గించాలనే ఉద్దేశంలో ఈరోజు కేంద్రం యొక్క సహాయంతో రాష్ట్ర పాలనలో కూడా మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ సోలార్ ఎనర్జీని పెంచే కార్యక్రమంలో ఈనాడు ఇంటింటికి కూడా సబ్సిడీ ఇచ్చి ప్రతి ఇంటికి కూడా సోలార్ సిస్టమ్ని డెవలప్ చేయాలని చూస్తున్నటువంటి సమయంలో మరి ఇక్కడ ఏవిఎం సోలార్ సిస్టమ్స్ వాళ్ళు ఈ రోజున మా శరత్, అదేవిధంగా సోదరుడు చంద్రకాంత్ వీళ్ళందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ఈ రోజున ఇక్కడ ఈ యొక్క ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేయడం అనేది సామాన్యుడికి దరిచేరే భారం లేకుండా దరిచేరే ఈ సోలార్ సిస్టమ్ని మరి అందరూ కూడా ఉపయోగించుకోవాలి. అదేవిధంగా పట్టణ నాజర్పేటలో మునగా నరసింహారావు నూతనంగా ఏర్పాటు చేసిన నవ్యాంధ్ర డ్రింకింగ్ వాటర్ను మాజీ మంత్రి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. తొలుత తిరుపతమ్మ అమ్మవారు చిత్రపటానికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మునగా మహేష్, వెంకటేశ్వరమ్మ దంపతులు, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.
త్రాగునీటి కోసం ప్యూరిఫై చేసి మంచినీటిని సరఫరా చేయాలని చెప్పి నరసింహం గారు నవ్యాంధ్ర ప్యూరిఫైడ్ వాటర్ని ఏర్పాటు చేయటం, సరసమైన ధరకి ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి. ఎందుకంటే నీరు కలుషితమైనప్పుడే అనేక వ్యాధులు సంభవించడానికి ఆస్కారం ఉంటుంది. కలుషితం లేని నీరుని సేవించినట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది సహాయకారిగా ఉంటుంది. ఒక మంచి కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో ప్రారంభించినందుకు మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారి వ్యాపారం కూడా చక్కగా ఉండాలని చెప్పి, మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఇప్పుడు ఒక చిన్న విరామం.